అస్సలు కుదరట్లే జనాలు ఎక్కువ ఉండడం వల్ల. మాట్లాడుతున్నాడు తెలియదు మాట్లాడుతున్నాడు అక్కడ నుంచి నేను ఇక్కడ నడుచుకుంటూ వెళ్తుంటే తీయాలి. ఇదిగోండి మనోడే నాయకుడు తనని అయితే హీరోలా తిరుగుతున్నాడు అమ్మాయి కోసం. రాజమండ్రి స్టార్ వాట్ ఇస్ యువర్ నేమ్? పూజిత. మిలియన్ కి దగ్గరలో ఉన్నాం, 1 మిలియన్ కి దగ్గరలో ఉన్నాం. తొందరలో మనం 100K కొట్టారు ఫ్రెండ్స్. ఓకే గైస్, మనం 100K దగ్గరలో ఉన్నాం. ఇంతమంది జనాల్లో మాకు అసలు కూర్చోడానికి ప్లేస్ దొరకలేదు. హాయ్ ఫ్రెండ్స్, 100K దగ్గరలో ఉన్నాం. బ్లాగ్ చేద్దామని ఎర్లీ మార్నింగ్ లేస్తే ఏం జరిగిందో తెలుసా? వాన పడింది. ఎలాగో తర్వాత నార్మల్ అయిపోయింది అనుకోండి. తర్వాత మనం రాజమండ్రి చేరుకొని అమరావతి చిత్రకళా వీధికి అయితే వచ్చేసాం. మన బ్లాగ్ అనేది ఫస్ట్ స్టాల్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాం. కాకపోతే అక్కడ ఇంటరాక్షన్ అనేది పెద్దగా లేదు. కాకపోతే కొన్ని కార్డ్స్ అయితే ఇచ్చారు, అవి చూడండి. ఫస్ట్ స్టాల్ మిస్ అయినా కానీ ఈ డిజైన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తున్నా. పిల్లలందరికీ ఫస్ట్ అయితే షో చేస్తారు. తర్వాత కుర్రోడు ఇంట్రెస్టింగ్ గా కనపడ్డాడని అడిగాను. సూపర్ మార్కెట్స్ లో మనకి సబ్జా వాటర్ అమ్ముతున్నారు కదా, ఆ గ్లాస్ బాటిల్స్ రీయూజబుల్ ఫ్లవర్ వాజ్ అన్నమాట. జస్ట్ అది. అండ్ ఇది మనం యూజ్ చేసిన పెన్స్ ఉంటాయి కదా, అయిపోయిన పెన్స్, వాటితో చేసిన పెన్ డొక్కులు అండ్ వాటి క్యాప్స్ అండ్ రీఫిల్స్ తో చేసిన ఉయ్యాల షో పీస్, షోకేస్ పీస్ అన్నమాట ఇది. చాలా బాగుంది. అండ్ ఇలాగా మనం న్యూస్ పేపర్స్ ని ఇలా రోల్స్ కింద చేసుకొని దానికి ఊల్ చుట్టి ఆ ఊలన్ పైప్స్ తో చేసిన తాజ్ మహల్ అండ్ ఈఫిల్ టవర్. అండ్ ఇది రాజమండ్రి రోజ్ మిల్క్ సిరప్ బాటిల్ ఫేమస్. ఆ బాటిల్ ని లోపల షో పీస్ కింద అండ్ నైట్ టైం లైట్ అరేంజ్ చేయడం వల్ల నైట్ టైం బెడ్ లైట్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ రీసెంట్ టైమ్స్ లో ఎలాంటి క్లాక్స్ రావట్లేదు, ఇది ఓల్డ్ మోడల్ క్లాక్ అన్నమాట. సో వాటిని మళ్ళీ రీయూజబుల్ చేయాలని చెప్పి రీమోడలింగ్ కింద 12 ఫోటో ఫ్రేమ్స్ తో చేశారు. యూట్యూబ్ లో ఉలెన్ వండర్స్ అని ఛానల్ ఉంటుంది, అది లోగో. సో ఆ లోగో ఉన్న ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ ఫ్రేమ్స్ కూడా ప్రతి వీడియో మేకింగ్ ఆల్రెడీ అందులో ఉంటుంది. మై నెక్స్ట్ వీడియో ఈఫిల్ టవర్ మేకింగ్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. బ్రో అయితే మంచిగానే రెస్పాండ్ అయ్యారు. తర్వాత ఆర్ట్స్ అనేవి మళ్ళీ కంటిన్యూ చేస్తాం చూడడం. క్రౌడ్ కూడా గట్టిగానే వచ్చారు, చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వస్తున్నారని చెప్పి. రామారావు గారి అయితే చూడండి ఒక్కొక్కటి ఎలా ఉన్నాయో. అండ్ ఇవన్నీ డ్రా చేసిన వాళ్ళ డీటెయిల్స్ వచ్చేసరికి ఇవి. ఇలాంటి ఆర్ట్స్ వేయడానికి ఎంత టైం పట్టిద్దో మీరేమేనండి. సరే, ఎంత టైం పట్టిందండి దానికి? 1 మంత్ పట్టిందండి. విన్నారు కదా, 1 మంత్ పట్టిందని. ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఎందుకంటే మైనర్ డీటెయిల్స్ కూడా ఉంటాయి కొన్ని. చూడండి, ఫ్లవర్స్, లీవ్స్, పైన హట్స్ దగ్గర కూడా ఉంటాయి లైన్స్. సో టైం పడటంలో తప్పే లేదు. క్రౌడ్ అయితే మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, చాలా మంది వచ్చారు. ఇది కొంచెం స్పెషల్గా ఉందండి, ఎందుకంటే మెటల్ ప్లేట్స్తో చేశారు ఇవన్నీ. పీకాక్ చూడండి, తర్వాత ఈ లయన్ చూడండి, ఇవన్నీ చాలా క్రియేటివ్గా ఉన్నాయి. మనం కొంచెం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మజిల్ స్ట్రక్చర్ అనేది కూడా క్లియర్గా చూపించారు. సరే, కాన్వాస్కి ఎంత టైం పట్టిందండి? 15 రోజులు పట్టిందా? ఈ పెయింటింగ్స్ దగ్గర నుంచి అయితే కొంచెం కలర్ అనేది యాడ్ అవ్వడం అయితే జరిగినట్టు అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్కటి చూడడానికి చూస్తున్నారు కదా 3Dలో ఎలా అనిపిస్తుంది. రామారావు గారి ఇంకా చాలా అయితే ఉన్నాయి స్కెచెస్, చాలానే వేసారు వీళ్ళు. టీం వర్క్ అనుకుంటా నాకు తెలిసి. కానీ వీటన్నిటిలో నాకు బాగా నచ్చింది అయితే ఇది, ఈ పెయింటింగ్ కలర్ఫుల్గా ఉంది కదా. తర్వాత అక్కడ ఒక స్పెషల్గా కనిపించిన పెయింటింగ్స్ అయితే ఇవి. ఒకసారి ఆవిడ మాటల మీద విందరు కానీ చూడండి. హాయ్ అండి, నా పేరు శాంతి వీజబడి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఆమె కాంటెంపరీ ఆర్టిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. సో మీరు ఇక్కడ చూస్తున్నవన్నీ నా స్టైల్ ఆఫ్ పెయింటింగ్స్. దీన్ని కాంటెంపరీ స్టైల్ అంటారు. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం పెయింటింగ్స్ చేస్తూ ఉండగా మన స్టైల్ అనేది ఒకటి ఏర్పడుతుంది అనమాట. మనకి ఆర్టిస్ట్ అనేవాళ్ళు వాళ్ళ ఓన్ స్టైల్లో చేసినప్పుడు వాళ్ళ ఓన్ స్టైల్లో డెవలప్ అవుతుంది అనమాట. అప్పుడు మనం ఏంటంటే ఈ స్టైల్ చూసి ఈ ఫలానా ఆర్టిస్ట్ ది అని మనం గుర్తుపడతాము. నా ఓన్ స్టైల్ అన్నమాట. ఆవిడ చెప్పేది మధ్యలో ఎక్కడ ఆగకుండా ఒక పాయింట్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ అదే పాయింట్ దగ్గర పెయింటింగ్ అనేది ఎండ్ అవుతుంది అని చెప్తున్నారు. ఇది చూసినట్టయితే యూ సీ దిస్ కౌ, గర్ల్ అండ్ ట్రీ దేర్. ఇది ఒక కౌ, ఇది గర్ల్, అది ఒక ట్రీ అన్నమాట. సో ఇది కాంటెంపరీ స్టైల్లో నేను ఇలా చూపించాను నా స్టైల్లో అన్నమాట. స్టాప్ చేయడం అయితే ఉండదు, స్టాప్ చేయడం అయితే ఉండదు, మధ్యలో ఉండదండి. జనరల్ గా ఏదైనా సరే మరి కంటిన్యూ లైన్ లోనే ఉంటుంది. విన్నారు కదా, ఇది మరి విషయం. అక్కడ అయితే ఆపడం అయితే ఉండదంట. పెయింటింగ్స్ కూడా కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉన్నాయి, కానీ యూనిక్గా ఉన్నాయి, బాగున్నాయి. మేడం గురించి కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇంకా తెలుసుకోవాలనుకుంటే క్యూఆర్ నుంచి వెళ్ళిపోండి. బోర్డు అయితే బాగుంది కదా.
మరొక విషయం, ఆవిడ కార్డు కూడా ఒకటి ఇచ్చారు, ఒకసారి చూసేయండి. బాగా ప్రిపేర్ చేసినట్టు ఉన్నారు మేడం. మొత్తం అన్ని డాట్స్ ఏనా సార్ ఇవన్నీ? వాళ్ళ పెళ్లిలో మేరీ గోల్డ్ మాత్రమే వేసుకుంటారని అదే వేసాను. ఓ, ఎంత టైం పట్టింది సార్? 4-5 days పట్టుంటాం. 4-5 days అండి. వామో. మన క్లాసెస్లో స్టెప్పింగ్ చాలా వాల్యూ ఉంటుందని చెప్పని చూడండి, అది ఇదే. టైం క్వశ్చన్ కాదు కానీ ఇట్స్ రెన్యూస్ జాబ్. యా, అది కరుస్తోనే సార్ మొత్తం? ఏమండి, అది మొత్తం కరుస్తోనే వేసిందా అది? ఆ డాట్ డాట్ ఒకటి, అలాగే ఈ కరులతో వేసారంట బుద్ధుడు మొత్తం. నేను ఎంత ట్రై చేసినా సరే నాకు అసలు ఖాళీ అనేది దొరకలేదండి ఇక్కడ. ఎంత ట్రై చేసాను అసలు ఎక్కడ పడితే అక్కడ దూరేద్దాం అని, అయినా జనాలు వచ్చేసారు ఫుల్గా. తనకి లాస్ట్లో అయితే ఒక సందు దొరికింది, వెళ్ళా. పెట్టి కవర్ చేయకపో. ఇదిగోండి ఫ్రెండ్స్, మన నాయకుడు ఎవరున్నారంటే ఇదిగోండి మనోడే నాయకుడు. ఇదిగోండి చూడండి, పెద్ద ఫ్యాన్ అనమాట చరణ్కి, పేరు కూడా చరణ్. ఈ గ్యాప్లో మా ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారు, ఇంకా వాళ్ళతో అలా చిల్ అవుతూ మొత్తం కొట్టేద్దాం అనుకున్నా, అయినా అస్సలు కుదరట్లే జనాలు ఎక్కువ ఉండడం వల్ల. సో కొంచెం ట్రై చేసాము ఇంకా తీయడానికి. తెచ్చుకోవాలి కదా సరే. అవి ఇవి అది వేసినాయండి, డ్రా చేసినవేనా? కదా కెన్వాస్ పెయింటింగ్. సార్ ఎంత టైం పట్టింది సార్ ఆ వేయడానికి, ఐ మీన్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పట్టింది? हिंदी हिंदी बोलना पड़ता అది హౌ మచ్ టైం ఇట్ టేక్స్, హౌ మచ్ టైం? टाइमिंग 15 days. 15 days में खत्म हो गया. చూసారా కాంతారా, కాంతారా 2, కాంతారా 2 1 month గుడి. అది 1 month పట్టిందంట. 15 days అంటే ఇది, అది చూడండి 15 days అంట అది. అది సార్ దట్ వన్ 15 days, both are 15 days only. Only that one takes 1 month. ఏం లాగా ఇంగ్లీష్ వస్తలే, హిందీ వస్తలే. ఓకే, వాట్ ఈస్ యువర్ నేమ్? ఇంగ్లీష్ మే బోల్. వాట్ ఈస్ యువర్ నేమ్? ఇంగ్లీష్ వచ్చా నాకు చెప్పు, వాట్ ఈస్ యువర్ నేమ్? మన చరణ్ మామ అయితే అసలు ఎరగ తీసేస్తాడు. 1 2 3 4 అంట, చూసారు చూసారు కదా. తొందరలో మనం 100K కొట్టారు ఫ్రెండ్స్. అక్కడ క్రౌడ్ అని చెప్పి అక్కడికి వెళ్ళాము. అక్కడ స్కెచ్ అనేది వేసేస్తున్నారు, ఆయన పెన్సిల్ అటు ఒకటి అలా కూర్చొని ఉంటున్నారు, అలా లైవ్లో వేసేస్తున్నారు అంతే. పంచి కూడా ఒకటి వేస్తారు నా మీద, చూడండి. ఏం బోర్డు సార్ ఇది? గ్రాఫైట్? ఆయన చూసిన తర్వాత అనిపించింది, నేను మా ఫ్రెండ్స్ కూడా అనుకున్నాం సరదాగా మేము కూడా పెట్టేసుకుంటే భలే ఉండేది. యాక్చువల్లీ ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పి పేజ్ అవ్వడానికి మన అస్త్రం వాడేసా. ఫ్రెండ్స్ మనం 1 million దగ్గరలో ఉన్నాము, సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఆ స్మైల్ చూసారా బామ్మ గారి దగ్గర, ఆవిడకి సీన్ అర్థమైపోయినట్టుంది. మేడం ఇవి పెయింట్ బ్రషెస్ తో వేసారండి లేకపోతే ఏంటి? బ్రషెస్ యూజ్ చేశారా? చాలా బాగుందండి. యాక్చువల్లీ యాంటిక్ పీస్. ఓకే, ఇదండి ఇది 45 years ఓల్డ్ ఇది. ఓ మేడం, ఆప్షన్లు పెడితే ఒక 40K అనుకుంటున్నాను. ఇస్తారు 40K. ఇప్పుడు వస్తారు కదా సార్, వస్తారు కదా, చూపించేసేయండి. చెప్పండి మీరు. ఓకే, చూసారు కదా guys, మన మామగారిని చూసి ఆర్ట్స్ చూసి కొట్టేయండి బెల్ ఐకాన్. 1 million దగ్గరలో ఉన్నాం. అసలు అంత రియలిస్టిక్గా ఎలా వేసారో నాకు ఇంకా అర్థం కాలేదని అడిగితే పెయింటింగ్స్ కాదంట, ఫొటోస్ అంట. చూసారు కదా ఎన్ని ఉన్నాయో, మొత్తం చాలా ఉన్నాయి అసలు చూడడానికి, చూపించడానికి. చరణ్ అయితే హీరోలా తిరుగుతున్నాడు అమ్మాయి కోసం. తప్పిపోయిన గర్ల్ ఫ్రెండ్ కోసం ఎత్తుకుంటున్నాడు ఆ కుర్రాడు. పెట్టుకున్నారు వీడియో నువ్వు నా కోసం కొని అయితే మాట్లాడుతున్నాడు, తెలియదు మాట్లాడుతున్నాడు. మైక్ కనెక్టివిటీ అనేది అక్కడ లేదు. సో నేను అక్కడ చెప్పేది ఏంటి అంటే, అక్కడ ఉన్న పెయింటింగ్స్ అన్నీ వాళ్ళు ఫింగర్స్తో వేసినవేనంట, అంటే తమ్తో పెయింట్ తీసుకుని వేసాడు అంతే. అలా వేసిన పెయింటింగ్స్ అవన్నీ. సో అవన్నీ చాలా బాగున్నాయి అని చెప్తున్నాను అక్కడ.
తిప్పు. హారిజాంటల్ అంటే అది కాదు, నాకు అర్థం కాదు. తిప్పు అన్నా నువ్వు. అక్కడ నుంచో నేను ఇక్కడ నడుచుకుంటూ వెళ్తుంటే తీయాలి. ఏమో సార్ మేము అమాయకులం. చూసారు కదా నువ్వు? మరి దీనికి ఎంత టైం పట్టింది? దీనికి ఎంత టైం పట్టింది? 10 hours పట్టింది నాన్ స్టాప్. ఓకే, చూడండి వీటికి చాలా వాల్యూ ఉంటుంది. ఇది చాలా కష్టమే చేసేవి. ఒకవేళ ఎవరికైనా కనిపిస్తే లేదా దగ్గరలో ఎవరైనా అప్రోచ్ అయితే ఇవి తీసుకోండి. అసలు కాస్ట్ అయితే రీజనబుల్గా చాలా తక్కువగా పెట్టారు. అదే 2500 మాత్రమే, జస్ట్ 2500. చాలా తక్కువ పెట్టారు, ఈజీగా వచ్చేస్తుంది. కార్డ్స్ ఏమైనా ఉన్నాయా? కార్డ్స్ ఉన్నాయా? ఓకే. దీనికి ఎంత టైం పట్టిందండి? ఛత్రపతి శివాజీ 15 days పట్టిందా? ఓకే. నిన్ను తీయాలా వీడియోలో? ఇంకొకటి ఉంది, ఇది ఒక్కటే కాదు. చూడండి అదొకటి ఇదొకటి వాడర్స్ అసలు ఎరగదీసేసింది. ఓకే, ఎలా ఉందో చూడండి. అసలు మైండ్ పోతుంది. అక్కడ ఒక ఆయన, అక్కడ బస్సు. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉన్నారు. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ లో వెయిట్, ఈ పిక్చర్ కి బ్యాక్గ్రౌండ్ టైప్ అనుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న పర్సన్స్ కి బ్యాక్గ్రౌండ్ లో ఉంది స్కెచెస్. వామ్మో, అసలు చెప్పడానికే కష్టంగా ఉంది, ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి. మెండల్ ఎక్కేస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, వీటన్నిటిల్లో నాకు బాగా నచ్చింది దిస్ వన్. ఎందుకంటే ఇది నాకు బాగా ఇష్టమైన పింక్ అండ్ బ్లూ సమ్ గ్రేడియంట్ లో ఉంది. చూడండి ఫ్రెండ్స్, మేడం కష్టపడి చేసినవి కానీ ఉన్నాడు కూడా. వీళ్ళు కూడా మేడం స్టూడెంట్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీరు కొట్టి మేడం చూడండి అసలు ఎంత చక్కగా వేశారో. ఓ, అది దశావతారం స్టాల్ నెంబర్ 90. ఓకే, లైవ్ వాచ్ చేసే వాళ్ళందరికీ పిన్నపం. థ్యాంక్ యూ. ఎలా అయినా 100K కొట్టేయాలండి మనం. అసలు స్టార్ట్ చేస్తావా మొత్తం బ్రో? అసలు చూడండి, అసలు పెన్సిల్ మీద రామ్ లవ్ బ్రో. అదేంటి అదే రామ్ లవ్ పడుతుంది బ్రో. లైటింగ్ కొడుతుంది కొంచెం, చెప్పండి. రామ్ లవ్ అని చెప్పి అసలు సింబల్ చెక్కారు. అసలు ఎరగదీస్తారు మనోడు. అసలు పేజ్ చూడండి, మనోడు సింగిలేనంట. ఫ్యాంటాస్టిక్. ఎవరన్నా ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి. సపోర్ట్ అయితే ఇవ్వండి, గట్టిగానే ఇవ్వండి, ఎందుకంటే ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి. గ్రేట్. పూజిత సిద్ధాని అని ఇన్స్టాలో ఫేమస్ ఆర్టిస్ట్. తన స్పెషాలిటీ ఏంటంటే ఓన్గా నేర్చుకుంది. అంటే యూట్యూబ్లో చూసి తనకు తానుగా నేర్చుకుంది, ఎవరు కోచ్ లేకుండా. సపోర్ట్ అనేది ఏం లేకుండా ఇంతవరకు రావడం అనేది కొంచెం మెచ్చుకోవాల్సిన విషయమే. చూడండి, కాంతారా, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఇదంతా నేమ్స్ తో రాస్తుంది. చూడండి, మీరు గమనించవచ్చు. ప్రభాస్ నేమ్స్ అండ్ ఫైనల్లీ పూజిత. మన గ్రూప్ లో అందరికి ఫేమస్. ఓకే, రాజమండ్రి మొత్తంలో ఫేమస్ ఈవిడ. మీరు సిరీస్ చూసే ఉండుంటారు. ఇదంతా సిరీస్ రామ్, సీత, హనుమాన్ వీళ్ళందరినీ చూసే ఉండుంటారు. లక్ష్మణుడు ఇది అని సిరీస్ అయితే కంప్లీట్ చేశారు కదా పూజిత గారు. పూజిత సిద్ధాని అని చెప్పి ఉంటుంది. ఇదిగోండి ఐడి. ఇదిగోండి మన రాజమండ్రి స్టార్ హీరో ఆఫ్ ది రాజమండ్రి. చూడండి సార్, ఇక్కడ బుద్ధుడివి, అలాగే ఇవి
నేను యాక్చువల్గా నిజం చెప్తున్నా, అక్కడ అవన్నీ చూసిన తర్వాత నేను షాక్. ఫొటోస్ అనుకున్నా ఫస్ట్ అయితే, కానీ పెయింటింగ్స్ అండి. ఇవన్నీ పెయింటింగ్స్ అంట. కాంపిటీషన్ మామూలుగా లేదు. ఇద్దరివి సాస్, ఇద్దరివి అవి. అక్కడ మోదీ తాత చూడండి ఎలా ఉన్నారో, రియల్. మేము కన్ఫ్యూజ్ అయిపోయాం అసలు. ఇది ప్రింట్స్, ఇది ఫోటోనా లేకపోతే ఆర్ట్ అనేది మేము కన్ఫ్యూజ్ అయిపోయాం దూరం నుంచి చూసి. అండ్ దట్ వన్ మోదీ సార్, పవన్ ఇగో ఈయన పవన్ కళ్యాణ్ సార్ అండ్ దట్ చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయి అసలు. ఒక్కొక్కటి ఫేవరెట్. రామారావు గారు అసలు ఎలా ఉన్నారు చూడండి. మన రాజమండ్రి హీరో చరణ్ వెళ్ళి అక్కడ ఆర్టిస్ట్ అనిపించుకున్నారు మన చరణ్. సార్ కార్డు ఇచ్చారు చూడండి. అప్పటికే మాకు అసలు మేము చాలా అలసిపోయాం. అప్పటికే బాగా కాళ్ళు కూడా లాగేస్తున్నాయి మాకు. నేను ఇప్పటిదాకా చూసిన వాళ్ళందరిలో, కొంచెం ఇప్పటివరకు చూసిన వాళ్ళలో బెస్ట్ అంటే వీళ్ళిద్దరే చూడండి. ఆయన రామారావు గారి అలాగే మోదీ గారివి చూడడానికి చాలా వయసు అయిన ఉన్నారు, చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. అలాగే ఈయనైతే ఇంకా అసలు కాంపిటీషన్ అయితే చాలా వేరే లెవెల్లో ఉంది ఇద్దరికి. మేము ఆ పెయింటింగ్ ఎలా వేశారు? ఓకే ఓకే ఓకే. ఈ పెయింటింగ్స్ మీవే కదా? ఓకే. అది వేటితో వేస్తారండి? వేటితో డ్రా చేస్తారు? యాక్రిలిక్ కరెక్ట్. అది స్టార్టింగ్ నుండి వెంట వచ్చాం. కొంచెం యాక్రిలిక్ అంటే ఏంటో చెప్తారు మా వాళ్ళకి? యాక్రిలిక్ అంటే అది వాటర్ లో యూస్ చేసుకోవచ్చు, వాటర్ పిగ్మెంట్. ఓకే. అది సన్ లైట్ కూడా షేడ్ అవ్వదు కలర్. ఓకే. డ్రెస్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు మనం? ఓకే. అది వాటర్ తో లేకపోతే అది ఆయిల్ తో వస్తుందండి? ఆయిల్ కలర్స్ మళ్ళీ సెపరేట్ ఉంటాయి. ఓకే, సెపరేట్ గా ఉంటాయా? ఓకే. వాటర్ తో యూజ్ చేసుకునేవి అలా ఆయిల్ తో యూజ్ చేసుకునేవి సెపరేట్. ఓకే, నైస్. థ్యాంక్ యూ అండి. అది పేజ్ ఏమైనా ఉందండి మీది? ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్? ఐడి చూపిస్తారా? చూపించండి. ఐడి చూడండి. ఇవన్నీ మేడం వేస్తున్నదే చూడండి. తెలుగు ఆర్టిస్ట్ సపోర్ట్ చేస్తే మనం. ఇవి కూడా మీవి కదండి? ఇవి కూడా మీవే కదా? ఓకే. ఇవన్నీ మేడం వేస్తున్నది. ఓకే ఓకే మేడం. ఓకే గైస్, మనం 100K దగ్గరలో ఉన్నాం. సార్ కౌశిక్ సార్, మీరు ఎన్నాళ్ళ నుంచి డ్రా చేస్తున్నారండి? చిన్నప్పటి నుంచి. అంటే మీకు గురువు ఎవరన్నా ఉన్నారా? చూడండి గైస్, అసలు సొంతంగా నాకు ఎవరు నేర్పించడానికి వచ్చినా సరే వద్దని చెప్పి నేర్చుకున్నానని చెప్తున్నారు. సైకిల్ చైర్ ఇవన్నీ చూడండి. అసలు ఒక్కొక్కటి మైండ్ బెండింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్. అసలు చిత్రమే అసలు విచిత్రంగా ఉంది. ఎలా ఉందో చూడండి. అసలు ఖాళీగా ఉన్నాయని చూడకండి, వేసినవన్నీ ఫిల్ చేసినవి చూడండి. అండ్ 371 కౌశిక్ సార్. సార్ ఇంతమంది జనాల్లో మాకు అసలు కూర్చోడానికి ప్లేస్ దొరకలేదు కంప్లీట్ చేసుకోవడానికి. 3 hours అంటే డైలీ కొంచెం అలా టైం తీసుకుని చేస్తాను. డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. అది చూడండి గైస్, మనం డిస్కస్ చేసిన లైటింగ్ అండ్ షేడింగ్స్ చూడండి. హెయిర్ కోసం పెట్టాను. హెయిర్ కోసం కలర్ పెన్సిల్స్ అండి. ఇవి చార్కోల్ పెన్సిల్స్, చార్కోల్ పౌడర్, చార్కోల్ పెన్సిల్స్. చాలా బాగుంది. అసలు ఒక్కొక్కటి ఎలా ఉన్నాయండి, అలా ఉన్నాయి. చూసారు కదా, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం ఒక్కొక్క దాని గురించి, ఎందుకంటే కళాకారులు అలా ఉన్నారు. సో ఎంకరేజ్ ది ఆర్టిస్ట్, సే నో టు గిబ్లీ. చెప్తారండి.
అది దీని గురించి చెప్పండి. ఓకే, అది మొనాలిసా ది పార్సల్ ఆర్ట్ అండి. అది ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది పిక్చర్ నాకు. ఓకే, వెరీ నైస్. అది ఆయిల్ క్యాన్వాస్ మీద చేసింది పిక్చర్. ఓకే, ఎంత టైం పట్టింది సార్ అది చేయడానికి? అది చేయడానికి అంటే అండి అది చాలా ఎక్కువ టైమే తీసుకుంది. అది అంటే ఆ పేపర్ అనేది రియలిస్టిక్ గా రావడం కోసం కొంచెం ఎక్కువ సమయం పట్టింది అది ముందే థాట్ ఎలాగ వచ్చింది సార్ మీకు అసలు? ఆట అనేది అది ఒక ఆర్టిస్ట్ ప్రెజెంటేషన్ అంతే. అలా అనుకున్నాం, దాన్ని అలా చేస్తే ఒక డిఫరెంట్ గా ఉంటుందని చెప్పి అలా చేసాం అన్నమాట పార్సల్ అన్నది. చాలా యూనిక్ గా ఉంది సార్. చూడండి, అది నోట్స్ కూడా ఎవ్రీ డీటెయిల్, మైనర్ డీటెయిల్ కూడా కంప్లీట్ గా చూపించారు. నడవండి అసలు ఎక్స్ప్రెస్. ఇచ్చాడు ఆకులు ఆకులు ఆకులు, లీవ్స్ లీవ్స్ లీవ్స్. చూడండి అసలు ఆర్ట్ అనేది బుద్ధుడు చెట్టు దగ్గర ఉన్నట్టు, చెట్టు కింద బుద్ధుడు అన్నట్టు ఆకు మీద ఎలా వేశారు. ఓ, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ వినయ్ శివ. వావ్, చూసారు కదా గైస్, దిస్ ఇస్ నాట్ ఏ పిక్ ఆర్ ప్రింట్. వేసింది అక్కడ కూడా ఉంది చూడండి. వావ్, నిజంగా కుంకుమ జల్లినట్టే ఉంది అక్కడ అయితే. చూస్తున్నాం సార్, చూడండి, మైండ్ బ్లోయింగ్ సార్ ఇవన్నీ ఇచ్చారు. అదేనా అదే అదే అనుకుంటా అండి. గాయస్, మన రాజమండ్రి కుర్రాడు అని చెప్పి మాట్లాడుకున్నాం కదా, ఇవన్నీ కంప్లీట్ చేసింది ఒక్క కుర్రాడు. ఆ కుర్రాడు ఎవరో కాదు, అది ఇతను. ఇతను ఎక్కడున్నాడు అంటే ఇదిగోండి ఇక్కడ ఉన్నాడు. ఇద్దరు పెద్ద ఆర్టిస్టులు రాజమండ్రిలో ఉన్న ఇద్దరు పెద్ద ఆర్టిస్టులు, వన్ ఇస్ చరణ్ అండ్ వన్ ఇస్ సింగ్. చూడండి బ్రో, ఇవన్నీ చిన్నప్పటి నుండి వేస్తూనే ఉంటారా? అంటే ప్యాషనా లేకపోతే ఇంకా కంప్లీట్ దీని మీద? ఓకే, యూట్యూబ్ నుంచి చిన్నప్పటి నుంచి కార్టూన్ బొమ్మలు. ఓకే, ఏమన్నా అలవాటు ఉన్నాయా? అంటే వేరే వేరే కొత్త కొత్తగా ట్రై చేసే అలవాట్లు ఏమైనా ఉన్నాయా? పోర్ట్రేట్స్ అంటే నాకు ఇష్టం. ఎవరన్నా గురువు ఎవరన్నా ఉన్నారా మీకు, లేకపోతే ఓన్గా నేర్చుకున్నావేనా మొత్తం అన్నీ? ఓ, చూసారు కదా, బ్లాక్ అండ్ వైట్, కలర్ఫుల్ పెన్సిల్స్, పోర్ట్రేట్స్, రియలిస్టిక్. అల్లు అర్జున్ అయితే అసలు దిగిపోయింది యాస్టీస్. చూసారు కదా, ఇంత టాలెంటెడ్ కుర్రాడు. మన రాజమండ్రి కదా మీది? రాజమండ్రిలోనే ఉంటారు. చూపించడానికి రాజమండ్రిలోనే ఉంటాడు, రాజు ఆర్ట్స్. మీకు ఏదైనా పోర్ట్రేట్ కావాలంటే దీనికి మెసేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రిజన్ రెస్టారెంట్కి అయితే వచ్చాం. ఫుడ్ అయితే కొంచెం ఆర్డర్ డిలే అవుతుంది, కానీ సర్వీస్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ వంటకాలన్నీ అక్కడ ఖైదీలతో చేయిస్తారంట. అంబియన్స్ కూడా బాగుంది ఇక్కడ. అండ్ నేను చర్మా ఏదో చూసేస్తున్నాడు. ఏంటిది, ఏం రెస్టారెంట్? ప్రిజన్ ప్రిజన్ మీ పేరేంటి? యూట్యూబరా? 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 కాదండి, హైదరాబాద్ నుంచి వచ్చింది. మీరు కమిషన్ వర్క్ చేస్తారు కదా? ఇదే కదా నెంబర్? అక్కడ వీడియో తీయడం కుదరలే, రెస్టారెంట్ నుండి డైరెక్ట్గా వెళ్ళిపోయాం. కానీ పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. మల్లిక్ ఏంటండి? మల్లిక బ్రష్ నేమ్. మా నాన్న పేరు మల్లికార్జున్, బ్రష్ నేమ్ కింద మల్లిక. ఓకే, ఇది 15,000 పెట్టాడా? ఇందాక నీకు వాటర్ కలర్ చూపించినది, అప్పుడు దానికి ఎంత? అది వర్తే కాదు. అదే సేమ్ అలాంటిది పాప్ ఆర్ట్ ఉంటుంది.
ఏం పేరు? ఏ ఇంకా వారి నాయన. హై గైస్, ఇదిగోండి మన శ్రావ్య గారు పెట్టిన స్టాల్ అయితే ఇది. అది ఇవి అనేటివా ఇంకెక్కడ? అలాగే డ్యాన్స్ అని చెప్పి ఇంకా కొన్ని నాటకాల టైప్లో కొన్ని ఇక్కడ చేయడం అయితే జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, 100K దగ్గరలో ఉన్నాం. ఇంకా 5 మెంబర్స్ తక్కువ 100Kకి, చాలా దగ్గరలో ఉన్నాం. చేసేసుకోండి సబ్స్క్రైబ్. ఈ ఆర్ట్ చూసారు కదా, ఇవన్నీ నీయే కదా. ఈ ఆర్ట్ చూసారు కదా అలా ఉన్నాయి, అంత డీటెయిలింగ్ ఉంది. ఇదైతే ఇంకా హైపర్, చాలా రియలిస్టిక్గా ఉంది చూడడానికి. అండ్ తెరేసా గారు, చెగోవేరా, పవన్ కళ్యాణ్ గారు చూడండి. మనోడికి అవార్డు కూడా వచ్చింది. ఐ మీన్ మనోడే ఇచ్చాడు గిఫ్ట్. కుర్రోడు ఎక్కడ ఉన్నాడు చూడండి, ఇదిగోండి అందగాడు. Yeah guys, we have finished our day and finally we are leaving. This is the road. Wow, super ga undi asalu road. And that is the end of our festival. Okay, అంతే guys, ఈ రోజుకి మీకేమన్నా చివరిగా ఏమన్నా చూపించాలి అంటే ఇదే వర్క్ ఫ్రమ్ హోమ్ అంట. ఇది ఇచ్చారు వెళ్ళేటప్పుడు. ఇంకేదో మాటలు కూడా అవుతారు. బాయ్.